ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివ మానస పూజా స్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్యులు రచించారు. భౌతిక వస్తువులు లేకపోయినా మనస్సుతోనే పరమేశ్వరునికి సమస్త పూజాధికాలు సమర్పించటం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మొదటి 3 శ్లోకాల్లో భక్తుడు తన మనస్సులోనే నవరత్నాల సింహాసనం, గంగాజలంతో స్నానం, సుగంధ ద్రవ్యాలు, బిల్వ పత్రాలు మరియు పంచభక్ష్య పరమాన్నాలను పరమశివునికి సమర్పించినట్లు భావిస్తాడు. ఛత్రాలు, చామరాలు, వీణ, మృదంగవాద్యాలు మరియు నృత్య గీతాలతో భక్తిపూర్వక సేవను మానసికంగానే శివునికి అర్పిస్తాడు. 4వ శ్లోకంలో నా ఆత్మయే నీవు, నా బుద్ధియే పార్వతీదేవి, నా ప్రాణాలే నీ పరిచారకులు, నా శరీరమే నీ మందిరం అని సర్వస్వం శివునికి అంకితం చేస్తాడు. తాను చేసే ప్రతి చిన్న పని శివారాధనగా భావిస్తాడు. చివరి శ్లోకంలో తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించమని ఆ కరుణామయుడిని ప్రార్థిస్తాడు. రత్నైకల్పితమాసనం హిమజలే స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమద మోదాంకితం చందనం జాతి చంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. సౌవర్ణేన నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆత్మా త్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తదఖిలం శంభో తవారాధనం. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो। इति श्रीमत्शङ्कराचार्यकृतं श्रीशिवमानसपूजास्तोत्रम्।